వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటల్లో 19 మంది సజీవ దహనమయ్యారు. 2 డ్రైవర్లు, ఒక క్లీనర్, 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ఒలిందిగొండ క్రాస్ రోడ్లో జరిగిన వేమూరి కావేరి బస్ ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. అర్ధరాత్రి రయ్యమంటూ స్పీడ్గా బస్సును నడిపిన బస్సు డ్రైవర్ 3 గంటలకు ముందు వెళుతున్న బైక్ను ఢీకొట్టాడు. బైక్ను ఢీకొట్టాక బస్సును ఆపలేదు, అలానే ముందుకు పోనిచ్చాడు. దీంతో 300 మీటర్లకు పైగా బైక్ నీడ్చుకెళ్లింది బస్. రోడ్డుకు బస్సుకు మధ్యలో ఉన్న బైక్ రాపిడికి బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి. అప్పటికే బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోయింది. బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి చెలరేగిన మంటలు బస్సులోకి వ్యాపించాయి. ఆ మంటలు కాస్త క్షణాల్లోనే బస్సు అంతటా వ్యాపించాయి. ఏసీ బస్సులో విండో కర్టెన్లు, బ్లాంకెట్లు ఉండడంతో మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదానికి గురైన వి కావేరి ట్రావెల్స్ బస్ నెంబర్ DD01N9490 బైక్ను ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం 19 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. ప్రమాదం జరిగిన సమయంలో స్పేర్ డ్రైవర్ నిద్రపోతున్నాడు. బస్సు నడుపుతున్న డ్రైవర్ మాత్రమే మంటలు చెలరేగడం గమనించాడు. వెంటనే నిద్రలో ఉన్న డ్రైవర్ను మేల్కొనేలా చేశాడు. కానీ ప్రయాణికులను అప్రమత్తం చేయలేదు. చిన్న ప్రమాదమని భావించి వాటర్ బబుల్తో ఉన్న నీళ్లు చల్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు, బస్సులోకి మరింతగా వ్యాపించాయి. అప్పటికి గానీ ప్రయాణికులను నిద్రలేపే ప్రయత్నం చేయలేదు డ్రైవర్లు. ఓవైపు 2 డ్రైవర్లు, కొంతమంది ప్రయాణికులను నిద్రలేపారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలను చూసి హాహాకారాలు చేశారు. ఆ కేకలకు మరికొంతమంది ప్రయాణికులు నిద్రలేచారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఏసీ బస్సు కావడం, ఒకటే డోర్ ఉండడంతో పైన బెర్తుల్లో ఉండేటటువంటి వారు తప్పించుకోవడం కష్టమైపోయింది. పైగా బ్లాంకెట్లకు నిప్పంటుకోవడంతో వారు ఎటూ కదలలేని పరిస్థితి. పూర్తిగా పొగ వ్యాపించిందని చెప్పి బ్రతికి బయటపడ్డ వారు చెబుతున్నటువంటి పరిస్థితి. పొగ వ్యాపించడంతో లోపల ఏం జరుగుతుందో తెలియని ఒక అయోమయ పరిస్థితిలో ప్రయాణికులు ఉండిపోయారు. ఈ దుర్ఘటనలో కొంతమంది తప్పించుకున్నారు. కింది బెర్తుల్లో ఉన్నవారు, వెనకాల ఉన్నవాళ్ళు, అలాగే నిద్రపోకుండా ఉన్నటువంటి వారు ఈ బస్సు ప్రమాదంలో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. వారు ఆ ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు మా ప్రతినిధి రవి అందిస్తారు. వారితో మాట్లాడారు. రవి, కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి రామారెడ్డి మనతో ఉన్నారు. తను కూడా అదే బస్సులో ప్రయాణిస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా వెళ్తూ ఉన్నాడు. సో మీరు ఎప్పుడు బయలుదేరారు? అసలు ప్రమాదం ఎట్లా జరిగింది? నేను నైట్ 9:20కి అక్కడ JNTU ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కించారండి. అక్కడి నుంచి మళ్ళీ వై జంక్షన్ చూడకి ఇంకో బస్సు మార్చారు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం సార్. అంటే అక్కడ దాకా మీరు చిన్న మినీ బస్సులో వెళ్ళి ఉంటారు? వాల్వో బస్సు పెట్టారు. ఆ బస్సు నుంచి మళ్ళీ ఈ వై జంక్షన్ ఇంకో వాల్వో బస్సుకి మార్చారు. ఏమో తెలియదు సార్. ఎదరు డ్రాప్ చేసేస్తాం మిమ్మల్ని, అక్కడి నుంచి పికప్ చేసుకెళ్తాయని. మినీ వ్యాన్ రాలేదు, బస్సు వచ్చింది. సాధారణంగా సిటీలో మనం పోతుంటే ముందు ఒక మినీ వ్యాన్లో తీసుకొని వెళ్ళి అక్కడ ఓల్వోలో ఎక్కిస్తారు. కానీ మీరు ముందు నుంచే ఓల్వోలో వెళ్ళారు? ముందు వాల్వో వచ్చిందండి, అందులోకి రమ్మని పిలిచారు. ఎక్కించుకుని అక్కడి నుంచి మళ్ళీ వై జంక్షన్లో వాల్వోలోకి మార్చారు. సో ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఏ టైంలో? 2 to 2:30 మధ్యలో జరిగింది సార్. ఆ టైంలో మీరు స్లీప్లో? మేము మంచి నిద్రలో ఉన్నాం సార్. ఈలోగా ఏంటంటే ఒక్కసారే వెనకాల డోరు బదలు కొడుతున్నారు, ఎవరో దబదబా కొడుతున్నారు బ్యాక్ సైడ్. నాది లాస్ట్ సీట్ అండి. అది ఎవరు కొడుతున్నారని నేను ఒకసారి కేకల అరుపుల కింద కనబడుతుంటే మెలకు వచ్చి చూసేటప్పటికి లోపలంతా పొగ, ఇంకా మొత్తం ఎవరో కనబడతలేదండి. అన్నీ లాక్ అయిపోయినాయి, అరుపులు కేకలు ఉండండి. ఈలోగా టక్మని ఆ 3-4 డోర్ని గుద్దుతూ అద్దం పగిలింది. ఈలోగా అందులో ఆ యొక్క చీకట్టి ప్లస్ పొగలోను ఎవరేం తెలీదు నన్ను ఇలా చెయ్యి పట్టుకుని లాగి లోపల చెయ్య కాళ్ళు పట్టుకుని లాగేశారండి. బయటకు లాగేశారు. బయట పడిపోయింది. నా పడిపోగానే నా వెనకాల ఇంకొక ఆయన నా మీద పడిపోయారు. మేము ముగ్గురం బయటకు వచ్చాము. అంటే అప్పటికి ఎంత బ్లడ్ ఒకటి కారుతంలో వర్షం ఒక నుంచి పడుతుందండి. అప్పుడు మళ్ళీ పక్కనే కూర్చోబెడితే ఈలోగా ఎవరో కారు వాళ్ళు చూసి వెంటనే హాస్పిటల్కి డ్రాప్ చేశారు. అయితే మీరు లేచేసరికి సీన్ అంతా ఎట్లా ఉండింది? ముందు వైపు నుంచి మొత్తం మంటలు స్టార్ట్ అవుతూ వచ్చాయి. అందరూ ఒక్కసారిగా వెనక వైపు వచ్చారు. పడిపోయాను కదా సార్. పడిపోయాక 2 నిమిషాలు నాకేం తెలియదు. లేచి ఇలా చూసేవాడికి ఆల్రెడీ ఫ్రంట్ అంటుకుపోతుంది, పేలిపోతుందండి. టప్ 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 పేలుతుందండి. అదే మేము చూసింది. ఇంకా తర్వాత వాళ్ళు కారు ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు. సో గ్లాస్ ఎవరు బ్రేక్ చేశారు? లోపల ఉన్నటువంటి వాళ్ళు బ్రేక్ చేశారా? ముగ్గురు ఉన్నారండి. అంటే అదంతా చిన్న సైడ్ కార్నర్ కింద ఉంటుంది కదా, ఆ వాకింగ్ చేసేది. పొగల్లో ఎవరో ఏమీ కనబడలేదండి. ఎవరో వాళ్ళు కొట్టారు, బదలు కొట్టారు. మొత్తం 4-5 దబ్బా గుద్దుతే ఏ తలుపులు అద్దాలు గుద్దుతున్నారు కానీ ఎక్కడ ఎవరో ఇది ఒకటే అద్దం పగిలిందండి. పగిలితే వెనక నుంచి దూకాము.
సో మీరు లక్కీగా లాస్ట్ సైడ్ ఉన్నారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు మీరు చూస్తే ఆ టైంలో తగలబడుతూ ఉండడం, కేకలు పెడతా ఉండడం, ఆర్తనాదాలు చేస్తూ ఉండడం, ఇదేమైనా అబ్జర్వ్ చేశారు? అరుపులు కేకలు ఫుల్గా ఆడవాళ్ళు ఉన్నారండి, మగవాళ్ళు ఉన్నారు, అరుతున్నారు. కానీ ఇంక మాకు దూకేశాక మేము కింద నుంచి వినబడుతున్నాయి ఎన్ని కేకలు అరుపులు. ఈలోగా ఫస్ట్ అంతా కూడా అంటుకుపోయి పేలిపోతుందండి, అలా ఫట్ఫట పేలిపోతుంది. మంటల్లో ప్రయాణికులు ఉన్నారండి, ఉన్నారు. ఇంకా మాకు ఇంటికంటే ఎవరో కారు, మరి ఆయన ఎవరో తెలియదు, టక్మని మమ్మల్ని ముగ్గురిని బ్లడ్లతో ఉన్నాం అంతాను. ఆ కారులోకి ఎక్కించుకుని ఆయన ఇమీడియట్లీ హాస్పిటల్కి కర్నూలు తీసుకొచ్చారు సార్. అంటే లోపల ఉన్నప్పుడు ప్రయాణికులు ఆ మిర్రర్స్ బ్రేక్ చేయడానికి ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, దాన్ని ఏమన్నా ఓపెన్ అయ్యి ఉండడం ఏమన్నా కనిపించింది? డోరు మిర్రర్లు అనేది ఎవరికి లేదు సార్. ఆ చీకట్లో ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు. ఒకళ్ళు ఎక్కువ ఫుల్గా ఒక 35-40 మెంబర్స్ పైన ఉన్నారండి అందులో లోపల బస్సులో. ఎవరికెవరు ఆ చీకట్లో ఎవరు ఏంటి అనేది కూడా తెలుతులేదు. మీరు బస్ దిగే వరకు అసలు అయ్యింది. నేను జస్ట్ అలా కేకలే తలుపులు కొడుతుంటే ఏంటి అని ఇలా లేచి 2 సెకండ్లు కూడా అవదండి, ఆయన ఎవరో ఈలోగా పొగల్లోంచి నన్ను లాగేశారు, కాళ్ళు ఎట్టుకు లాగేసి బయటపడేశారు. ఇప్పటికే ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు కొందరు చెప్తున్నారు, విండోలో నుంచి కొంతమంది బయటకు వచ్చామని, లేకపోతే వెనక వైపు పెద్ద మిర్రర్ ఉంటుంది దాని నుంచి వచ్చాను. సో అది ఎవరు బ్రేక్ చేశారు? పెద్ద మిర్రర్ కాదు, వెనకాల డోర్కి ఒక మిర్రర్ ఉంది కదా సార్, బ్యాక్ ఒక డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ మిర్రర్ బ్యాక్ పెద్ద మిర్రర్ లేదు, చిన్న మిర్రర్. బ్యాక్ డోర్కి మొన్న మిర్రర్ బద్దలు కొట్టారండి. వాళ్ళు ఎవరు బద్దలు కొట్టారు ఎవరు తెలియదు. ఈ డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ ఎవరు అక్కడ లేరండి అందులో. ఆ ప్లేస్లో అంతా కూడా ప్యాసింజర్స్ ఉన్నామండి అందరూ. మీ లగేజ్ అంతా లగేజ్ కింద పెట్టేశారా, మీతో పాటే లగేజ్ ట్రావెల్ చేశారు? నేను పెట్టుకున్నాను, ఇంకో బ్యాగ్ మాత్రం పోయిందండి అందులో పోయింది. అంటే మీరు కిందకు దిగేప్పుడు మొత్తం స్మోక్ ఉంది, మంటలు ఉన్నాయి, మీరు దూకడానికి ప్రయత్నించారా, లేకపోతే ఎవరైనా లాగేశారు సార్? వాళ్ళు ఎవరో లాగారో ఆ పొగలో తెలీదు. ఏమైందనే లోపు ఇలా చేయి పట్టుకుని ఒకళ్ళు కాలెట్టుకు లాగేశారు, బయటకు లాగారు. అందరూ మొత్తం ఒకసారి ముగ్గురు కింద పడిపోయి ఉండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కింద జారిపోయి ఉండండి. సార్ ఇప్పుడు ఈ దెబ్బలన్నీ ఎలా దాకా, అంటే లోపల పడినప్పుడా లేకపోతే పైనుంచి కిందకు పడినప్పుడా? బయటకు దోశారు కదండి, దోసినప్పుడు పడిపోయాం సార్. అప్పుడు ఇక్కడ మొత్తం అంతా తగిలి ఇక్కడ ఇవన్నీ తగిలినాయండి కాల్కి. అంటే మీతో పాటు ఇంకా కొంతమందిని రెస్క్యూ చేస్తున్నారు కాబట్టి అంతా ఒకరిపైన ఒకరు పడిపోయారు ఒక్కసారి. ఇద్దరు మొత్తం నేను పడిన తర్వాత ఇంకొక ఆయన నా మీద పడ్డారండి. ఆ అదురుకు మేము ఒక 2 నిమిషాలు లేగలేదు, తర్వాత నెమ్మదిగా లేచి ఎడ్జి మీద కూర్చోబెట్టి అక్కడి నుంచి ఈ కారులు వచ్చినాయండి. ఆ కారులో వాళ్ళని కొద్దిగా మా బ్లడ్, వర్షం కూడా ఫుల్ వర్షం అండి ఆ టైంలో. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఎక్కించేసి అంబులెన్స్కి వాళ్ళు ఫోన్ చేశారండి, ఇలా వస్తాయి ఈలోగా అని చెప్పి. ఎస్పీ ఆఫీస్ నుంచి మాత్రం అరగంట పాపం మా ఫోన్లు అరగంటకి ఎస్పీ ఆఫీస్ నుంచి మాత్రం ఎవరో తర్వాత ఎవరో సఫీ గారు ఎవరో కానిస్టేబుల్ ఆయన ఎవరో పిఎస్ అని వచ్చిందండి ఫోన్లో. ఆయన ఎలా ఉంది ఏంటి అని పాప ఆయన అత్తమాటికి అడిగారండి. ఆయన ఎవరో తెలియదు మాకు. మళ్ళీ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా వెళ్తున్నాం సార్ అని చెప్తే, ఇబ్బంది అయితే ఉండిపోండి, లేకపోతే వెళ్ళొద్దు ఉండండి అంటే, నేను కొద్ది కుట్లు గట్ట పడతాయి అన్నారని రిక్వెస్ట్ చేసి అక్కడికి నేను. సార్ మీరు చెప్తున్నట్టు 2:30-3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. సో అప్పటికే అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. మీరు చెప్తున్నట్టు ఒకసారిగా లేచేసరికి పొగ ఉంది, మంటలు ఉన్నాయి. అసలు ఏం జరిగిందని అనుకున్నారు? బస్కి ఏదైనా యాక్సిడెంట్ అయిందని అనుకున్నారా? మాకైతే లోపల ఉన్నాం, మాకేం తెలియదు సార్. అసలు మాకు లోపల ఉన్నాం ఏం తెలియదు. పక్కకి ఆపేసడం వలన టక్మని మేము బయటకు పడ్డామండి, అంతే. ఆపుందండి బస్సు మాత్రం. మేము అందులోంచి బయటకు పడేటప్పుడు మాత్రం బస్సు ఆపేసి ఉన్నారు పక్కన. ఇప్పటికే పోలీసులు అక్కడ ప్రమాదం జరిగిన తీరుపైన చెప్తున్నారు. ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది, ఒక 300-400 మీటర్స్ వరకు ఆ బైక్ను లాక్కుంటూ వెళ్ళింది. ఆ రాపిడికే మంటలు చెలరేగాయని. సో బస్సు ప్రమాదం ఎప్పుడైతే మంటలు వచ్చాయో సైడ్ కాపి ఉందా, లేకపోతే కొద్ది దూరం పాటు వెళ్ళిందా? మేము లేచేటప్పుడు మాత్రం పక్కకు ఆపేసి ఉంది సార్. అది తిరిగి మేము ఈ దెబ్బలు తగిలి నడిచి వెనక్కి కొత్తున్నాం కదండి, బైక్ ఇది ఒకటి ఫ్రంట్ది అది కనపడుతుందండి అక్కడ, అంతే. మాకు కనవది ఏమీ తెలియదు. మీరు బయటకు దిగిన తర్వాత బస్సును చూసే సిచ్యువేషన్ ఉండిందా, లేకపోతే ముందు దూరంగా వెళ్ళిపోవాలి? పడిపోయి అలా చూస్తుంటే మంటలో పేలిపోతుంటే లెగలపోయి నెమ్మదిగా జస్ట్ ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట దీపు అలా కూర్చుని అక్కడి నుంచి ఇంకా రేజ్ అయిపోతుండలో పేలుతుంటలో కారోళ్ళు రెండు ఎక్కేయండి అర్జెంట్గానే. వర్షం అండి ఒక వైపు నుంచి, బ్లడ్ మొత్తం కారిపోతుంది. ఇంకా ఏం చెప్పాలో తెలియక మాకు అలా తీసుకు. సో మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందు బస్సు తగలబడిపోయింది, లోపల ఉన్న ప్రయాణికులంతా తగలబడిపోయారు. కింద ఇలా కూర్చుండిపోయాం సార్. బస్సు అందులోంచి పైనుంచి పడగానే కింద ఇలా కూర్చుండిపోయాం. లోపల నుంచి కేకలు అరుపులు, ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు అరుపులు, కేకలు సార్, అంతే. ఈలోగా ఫ్రంట్ మాత్రం ఫుల్గా కాలిపోయి పేలిపోతుందండి, ఏటో టప్ 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 అని పేలుతుంది సార్. ఇంకా ఆ దెబ్బకి మేము ఇటువైపు వెనక్కి లాక్ వస్తే అప్పుడు కారులో ఎక్కించి మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ తీసుకెళ్ళారు, కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్ళారు.
బస్ డీజిల్ ట్యాంకర్ కూడా పేలిపోయిందని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అది కూడా జరిగింది. మేము అక్కడ కారు ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో అక్కడ మాకు తెలియదు సార్. మేము కారు ఎక్కాం, కారు ఎక్కేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెనకాల ఏం జరిగింది ఏంటి మేము చూడలేదు. మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చి. సో మీరు ఇక్కడ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారు? స్టార్ట్ అయ్యి ఎక్కడైనా మధ్యలో ఆపడం లేకపోతే బస్కి ఏదైనా ప్రాబ్లం రావడం అట్లా ఏమైనా ఉండే? సార్ ఆపారండి, వాష్రూమ్కి ఆపారు, వాష్రూమ్కి వెళ్ళాం, ఇంకా తర్వాత మళ్ళీ పడుకున్నాం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారనే క్లారిటీ రావట్లేదు. సో మీరు వాష్రూమ్కి ఆపినప్పుడు చూసి ఉంటారు, బస్ దిగేప్పుడు కానీ లేకపోతే అక్కడ దిగినటువంటి చిన్నపిల్లలు మహిళలు ఉన్నారా? ఎంతమంది ఉండొచ్చు? ఆడోళ్ళు ఉన్నారు, పిల్లల్ని మేము చూడలేదు కానీ ఆడోళ్ళు మాత్రం ఉన్నారు. ఆడోళ్ళు ఉన్నారు సార్, చిన్నపిల్లలు ఎవరు మేము చూడలేదు, ఆడోళ్ళు మాత్రం ఉన్నారు సార్. వాళ్ళ అరుపులు కూడా అరిచారు సార్. మేము దూకేటప్పుడు కూడా నేను బయటకు పడిపోయేటప్పుడు కూడా ఆడోళ్ళు అరుపులు కేకలు. మీరు ఏం చేస్తుంటారు సార్? ఎందుకోసం బెంగళూరు వెళ్తా ఉన్నారు? మా పాప అక్కడ చదువుతుంది సార్. మా పాప అక్కడ ఉంది, అక్కడ చదివినప్పుడు చదువుతుంది, అక్కడికి వెళ్తున్నాం సార్. సో మీ కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ మీరు చెప్తుంటారు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాను అని చెప్పి. సో ఇట్లా బస్కి ప్రమాదం జరిగిందనేసరికి మీ పాప ప్యానిక్ అయి ఉంటుంది, మీ కుటుంబ సభ్యులు అంతా ప్యానిక్ అయి ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కాల్ చేసి మాట్లాడారు? అంటే ఫోన్ కూడా అక్కడ మీకు వర్క్ చేయలేదు సార్. 6:30 5:30 గంటలకి నెమ్మదిగా నేను ఇలాగా అనేది చెప్పకుండా ముందర కొద్దిగా మొత్తం రిలేషన్స్ అందరికీ అప్పటికే వాళ్ళకి తెలిసిపోయింది ఇట్లా బెంగళూరు వెళ్ళే బస్ యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే మీ మిసెస్ తెలుసు మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు బస్సులో అంటే తను ఇంకా చూడలేదు, నేను చెప్పాక చూసిందండి పాప. అంటే కర్ణాటకలో వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఇంకా వాళ్ళు చూడలేదు, నేను చెప్పాక అప్పుడు మీరు సేఫ్గా ఉన్నారు కదా అది మాకు చాలు అని. సో అక్కడ ఆ రూట్లో వెళ్తున్న ప్యాసింజర్స్ ఎవరైనా వేరే వెహికల్స్లో వెళ్తున్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారా? బ్రేక్ చేయడం, వెహికల్ అద్దాలు బ్రేక్ చేయడం? దూరంగా పారిపోయారు సార్, ఎవరూ రాలేదు. లారీ డ్రైవర్లు కూడా లారీలను వదిలేసి పరిగెట్టుకు వెనక్కి వచ్చేసారు సార్. పాపం వాళ్ళు ఎవరో అనంతపురంలో ఎవరో పాపం వాళ్ళు మాత్రం ఇన్నోవాలో వచ్చి నన్ను మా ఇంకో ఇద్దరిని అంత వర్షంలో తడిసిపోతున్న వాళ్ళని ఎక్కించుకుని హాస్పిటల్కి వచ్చి దింపేసి వెళ్ళారు సార్. సో బస్సు తగలబడి ప్రమాదం అవుతున్నా అటువైపుగా వెహికల్స్ వెళ్తున్నాయి తప్ప ఎవరు ఆపి వెహికల్స్ వెళ్తలేదండి. ఇక్కడ బస్సు ఎప్పుడైతే కాలతో మొదలెట్టిందో అటు ఒక 1/2 కిలోమీటర్ ఎదురు నుంచి చాలా స్టాప్ అయిపోయింది. ఈ బస్సు వెనకాల ఒక 300-800 మీటర్స్ నుంచి సిగి ఆగిపోయినాయండి. ఎవరు అసలు కాలుతున్నప్పుడు అటు ట్రాఫిక్ కూడా ఎక్కడ రన్నింగ్ అవ్వలేదు, స్టాప్ అయిపోయినాయి. సో రామారెడ్డి గారు అదే బస్సులో వెళ్తా ఉన్నారు. తను ఏ స్థాయిలో గాయపడ్డారో చూడొచ్చు. తను ఏం జరిగిందో కూడా తెలియదు. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్నారు. తను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తా ఉన్నారు. అరౌండ్ 2:33 మధ్యలో ఒకసారిగా బస్సులో అలజడి రేగడం, అందరూ కేకలు పెట్టడంతో ఏం జరిగిందో అని తను సీట్లో నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం బస్ అంతా పొగ కమ్మేసింది. అప్పటికే బస్ అంతా మంటల్లో చిక్కుకుపోయింది. వెంటనే విండో దగ్గరికి వెళ్తే ఎవరో బయట నుంచి లాగారని చెప్తున్నారు. ఆ లాగి బయటకు పడుతున్నటువంటి క్రమంలోనే మొత్తంగా తనకు దెబ్బలు తగిలాయి. ఎవరో ఇన్నోవా కారులో వచ్చారు, తనను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్తున్నారు. ప్రమాదం జరిగిందా, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సు తగలబడిపోయిందా, ఏం జరిగిందో కూడా వీళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే వీళ్ళు బస్సు బయటకు దిగారో చూస్తుండగానే కళ్ళ ముందు బస్సు అంతా తగలబడిపోయింది. లోపల ఉన్నటువంటి ఆర్తనాదాలు, కొంతమంది కళ్ళ ముందే సజీవ దహనం అయిపోతూ ఉన్నారు. సో తను 6:30 వరకు కూడా స్పృహలోకి రాలేదు. ఎప్పుడైతే 6:30 తర్వాత కోలుకున్నారో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి చెప్పారు. కూతురు అక్కడ చదువుతోంది, కూతురుని చూడడానికి అని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లక్కీగా రామారెడ్డి లాస్ట్ సీట్లో ఉన్నారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ఒకవేళ ముందు వైపు గనక ఉండుంటే డ్రైవర్ సీటు వెనక ఉన్నటువంటి వాళ్ళంతా ఈరోజు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా ముందు నుంచే మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ ఒకవేళ క్లీనర్ వీళ్ళు గనక అలర్ట్ చేసి ఉంటే అక్కడ ప్రమాదం ఏమైనా కొద్దిగా తప్పేది. అంటే యాక్చువల్లీ ఆ టయానికి నేను లేచి టయానికి డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఎవరు లేరు సార్. ఈ లోపల ఉన్న ప్యాసెంజర్స్ అందరూ ఒకళ్ళు అరుపులు కేకలతో ఉన్నారు. అక్కడ డ్రైవర్ వచ్చి పోనీ ఈ డోర్ తీసి లేకపోతే ఈ మిర్రర్స్ చేసి ఏమన్నా ఉంటే ఆ ఛాన్స్ ఏమన్నా ఉండొచ్చేమో, కానీ మేము లేచి టయానికి ఎవరో అక్కడ డ్రైవర్ కానీ క్లీనర్స్ కానీ ఎవరు లేరు. లోపల ఉన్న ప్యాసెంజర్స్ ఒకళ్ళు తొక్కి ఉన్న కేకల అరుపుల కింద ఉన్నాయి. అది కూడా మొత్తం పొగలో ఉంది లోపలంతా. సో తను చెప్తున్నటువంటి ప్రకారం డ్రైవర్ కానీ లేకపోతే ఇంకొక డ్రైవర్ కూడా ఉన్నాడు. తను ఒకవేళ వెంటనే అలర్ట్ అయ్యి లోపల ఉన్నటువంటి ప్రయాణికులను కొంచెం అలర్ట్ చేస్తున్నా ప్రమాదం జరిగిందని చెప్పినా కూడా వాళ్ళు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండేది. కానీ ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం 13 మంది వరకు చనిపోయారు. మిగతా కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా కొద్ది దెబ్బలతో బయటపడినటువంటి వాళ్ళు స్వతహాగా హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో రవికుమార్, NTV, హైదరాబాద్.